రుద్రాని పాదాలకి స్థుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ కృప చేత తండ్రి చక్కటి వర్తమానాన్ని విని ఉన్నాం. మంచి పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించాం, గణపరిచాం. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నేను విజ్ఞాపనల్లోకి మేము వచ్చిండగా ప్రభా మీ కృప చేత ప్రభు మమ్మల్ని ఇంతవరకు దయ చూపినందుకు స్తోత్రాలు. నా ప్రభా దినేష్ అనే బిడ్డ గురించి యవనుడు ప్రభా ఈ దినం నాయన వివాహం జరగనయింటుండగా సహాయం చేయండి ప్రభా. ఆ బిడ్డ జీవితంలో నాయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. జరగబోన్న వివాహంలో ప్రభా ఇరువురు తండ్రి వధువు వరుణ్ణి మీరు దీవించండి నా తండ్రి. ఆ కార్యక్రమంనైనా ఆ వివాహము అనేకులకునైనా ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. వారిరువురిని జతపరచండి, ఏకపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇరువురు కుటుంబాలని దీవించండి నా ప్రభా. వారి కుటుంబాల్లో ప్రభా మీరు ఈరోజు చేయనైన అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న ఇద్దరు బిడ్డల్ని మీరు జతపరిచి వారు క్రీస్తు అనే బండపైన ప్రభా వారి యొక్క జీవితాలు కట్టబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా నీ పాదాలకి వందనాలనైనా నైనా ఇంతవరకు ఆ బిడ్డ కూడా తండ్రి యూసీవైలో ఎంతోగానో నా తండ్రి పరిచర్యలో తోడుగా ఉన్న బిడ్డగా ఉన్నాడు ప్రభా. మీ దాసం ద్వారా విని ఉన్నాం మా ప్రభా. నేటి దినాన్ని నుంచి ఆ బిడ్డ కుటుంబ పరంగా తండ్రి తన గృహాన్ని ఏ రీతిగా నిర్మించుకోవాలో, క్రీస్తులో ఏ రీతిగా ముందుకు కొనసాగాలో, క్రీస్తుని కలిగి తండ్రి తన గృహాన్ని నిర్మించుకునే బిడ్డగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఇటు రీతిగా ప్రభా యవనంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా మీ సన్నిధిలో అడుగుచున్నాం. వివాహాలు కాక ఉంటున్న బిడ్డల్ని నిమిత్తంనైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి మా ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్కరికినైనా మీరు ఒక దినాన తండ్రి ఏర్పాటు చేసి ఉంటారు ప్రభా. ఆ సమయము నా తండ్రి మాకైతే తెలియదు, కానీ మా ప్రభా మీ చిత్తంలో ఏదేమో నాయన ఏ బిడ్డకి తండ్రి మంచి భాగస్వామిని మీరు ఏర్పాటు చేసినారో అవి నాయన మీ కృప ద్వారా నాయన తెలియచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నరుడుకి నైనా మీరు సహాయాన్ని సాటి అయిన సహాయంగా అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు. ఇటు రీతిగా ప్రభా ఎక్కడైతే వివాహాలు ఈ దినాన్ని జరుగుతున్నాయో ప్రభా అక్కడంతటా మీరు ఉండి మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి యూసీవై టీంలోన తండ్రి నైనా ఈ యొక్క టీంని ఏర్పాటు చేయడం యవనుల కొరకని నైనా మీకు బాహాటంగా తెలుసు. ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. రాలేక వెనకబడుచున్న బిడ్డల కొరకు మీ సన్నిధిలో అడుగుచున్నాం. వారి హృదయాలతో మీరే సంధింపచేసి మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి, యవన ప్రాయంలో నరుడు కాడి మోయట ఎంతో మేలు అని చెప్పావు తండ్రి. అటు బిడ్డలు ప్రభా వాక్యానుసారంగా నా తండ్రి ముందు కొనసాగే కృపను దయచేయండి. రానే వెనకబడిచిన బిడ్డలని నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. వారందరూ తండ్రి ఈ టీంలోకి నాయన వచ్చి తండ్రి మీ యొక్క ఆధ్యాత్మిక సత్యాలను నాయన ప్రతిరోజునైనా వివరిస్తున్న దైవజనుల ద్వారా కావచ్చు, నా ప్రభు అనేక మంది విశ్వాసుల ద్వారా కావచ్చు నాయన మీరు మంచి వర్తమానాలు మాకు వినిపింపచేస్తున్నావు. మాలో ఉండే ప్రతి లోటుపాట్లను సరిచేసుకునే కృపను దయచేయండి. అటు రీతిగా ఆ బిడ్డలు కూడా ప్రభు ఈ లోక వాటి సంబంధమైన ఆశలు కోరికలు ప్రభు అట్రాక్ట్ అవ్వకుండా తండ్రి మీ సన్నిధిలో గడపాలనే ఆశను వారిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మా అందరికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మా ప్రభా ఉదయకాలం నుంచి ఇంతవరకు నైనా ఈ గూగుల్ మీట్ ద్వారా లైవ్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏ బిడ్డలకు ఏ అవసరం ఉందో సమస్తం చూస్తున్న దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభా ఈ యొక్క వాక్యం అనంతరం నా తండ్రి మేము మా పనుల్లోకి ముందుకు కొనసాగుచుంటుండగా ప్రయాణాల్లో నమ్మకమైన దేవుడుగా ఉండి నా తండ్రి మీ కృపాక్షేమాలు మాతో ఉంచమని, పగలండి దెబ్బ నుంచి భద్రపరిచి కాయమని ఆయన వర్తమానం చెప్పిన దాసుని వారి కుటుంబాన్ని మెండుగా దీవించండి. రానైన్న దినాల్లో ఇంకా మంచి వర్తమానాలు మీ బిడ్డ ద్వారా మాకు వినిపింపచేయమని, వినిన వాక్యాన్ని మేము విడిచిపెట్టక తండ్రి మా హృదయాల్లో తలపోసుకొంచు భద్రపరచుకొని నాయన నూరంతల ఫలితాలు మాలో అనుగ్రహించి మా కుటుంబాలకు నాయన ఇతరులకు మేము మేలుకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసయ్య కొద్ది మనల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడైన నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. నాయన ఈ రాత్రికాల సమయం అంతా ప్రభువా నీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో బలపరిచి మాకందరికి ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. అయా ఇప్పటి వరకు నాయన అయా నిన్ను కీర్తనలతోనూ, అయా ఇదిగో నా తండ్రి విజ్ఞాపనలతోనూ, అయా ఇదిగో నా దేవా నీ వాక్యంతోనూ ప్రభువా నిన్ను మహింపరిచేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. చెప్పబడినటువంటి లేఖన భాగాలు మా హృదయంలో ఫలించుటకు సహాయం దయచేయండి. అటు రీతిగా నీ దాసుని ఆయత్తపరిచి ముందుకు నడిపించమని, ఇంకా అనేక మర్మాలు అయా తెలియజేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఈ సమయంలో ప్రభువా నూతన సంఘాలు ఏర్పాటు విషయమై నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచూ ఉండగా ప్రభువా మా మనం ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి, కొన్ని ప్రాంతాల్లో ప్రభువా అయా సంఘాలు లేనటువంటి ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉంటూ ఉన్నాయి తండ్రి. అట్టి ప్రాంతాలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపలో నా నాయన వాటిని మీరు దర్శించి అయా అక్కడ ఏర్పాటు విషయంలో ప్రభువా నీ కృప చూపించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. కొన్ని ప్రాంతాల్లో ప్రభువా సంఘాలు ఏర్పాటై కూడా నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉంటూ ఉన్నాయి తండ్రి. అట్టి ప్రాంతాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కృపలో బలపరచండి. అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని అయా మీరు నాయన వారికి మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కాపుదల వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతల్ని యేసు నామంలో గద్దించి దూరపరిచి అయా ఆ ఏర్పాటు విషయంలో నూతనమైనటువంటి సంఘాలు ఏర్పాటు విషయంలో అనేక హస్తాలను మీరు నాయన తాకండి, ముట్టండి, గుప్పిళ్ళు విప్పుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. బలపరచండి అయా ఇదిగో నా తండ్రి. ఆయా ప్రాంతాల్లో ప్రభువా అయా నీ కృపలో బలపరచండి, భద్రపరచండి. అలాగనే ప్రభువా మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభువా ప్రభువా ఈ యొక్క పరిచర్యలు కొనసాగుతూ ఉంటున్నాడని విని ఉండంగా బిడ్డను మీరు ఆశీర్వదించండి, బలపరుస్తుంది. తిరిగి మళ్ళీ నీ బిడ్డ నాయన పరిచర్యలు కొనసాగు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృప చేత, నీ దయచేత మీరిచ్చిన క్షమాన్ని బట్టి ప్రభు నీకు వందనాలయ్యా. మీ చేయబడిన ప్రతి విజ్ఞాపనలు తండ్రి అవును ఆమె నన్ను ముద్ర వేయమని ప్రభు ప్రార్థన చేయించున్నాం తండ్రి. దేవ యొక్క దినమున తండ్రి వివాహము చేసుకుని పోతున్న దినేష్ని బట్టి ప్రభు నీ సన్నిధానంలో మొదలుపెడుతూ ఉంటున్నామయ్యా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని విసులు వచ్చిన రీతిగా ఆ ఘనమైన కార్యక్రమము ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగించబడుటకు వారి జీవితకాలం తండ్రి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నట్టుకు దేవా ప్రతి సమస్యను నీ నామంలో తీర్చుకున్నట్టుకును నీ కృపను మీరు దయచేయండి దేవా. అంతకంటే ప్రాముఖ్యంగా నీ సన్నిధానానికి వారు రుచులాగున తండ్రి, నమ్మకమైన నీ బిడ్డలుగా కొనసాగులాగున తండ్రి, వారి కుటుంబాన్ని తండ్రి ప్రేమతో కట్టుకునేలాగున కృప దయచేయమని ప్రభావ ప్రార్థన చేయించున్నాం. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారో, హాస్పిటల్స్ లో ఉంటున్నారో తండ్రి, వారి కొరకు తండ్రి ప్రభావ ప్రార్థన చేయించున్నాం. నూతనమైన మందిరములు కట్టుతున్నాం, నీ బిడ్డల కొరకు దేవా మొదలు పెడుతున్నాం. దేవచిల్ల సంఘము మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందులో పాలు తండ్రి ప్రభా నూతనమైన మందిరము కట్టబడాలని ఆశపడుతూ ఉండగా తండ్రి ప్రభా నీ చిత్తంలో తండ్రి ప్రభా మందిరము కట్టబడటానికి నీ కృపను మీరు దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా నూతనంగా కట్టబడుతున్న మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దానికోసం ఆర్థిక వనరులందరినీ కూడా మీరు సమకూర్చమని ప్రభావ ప్రార్థన చేయించడం. అదేవిధంగా నజరేతుపురంలో కట్టబడుతున్న మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఆగిపోయిన మందిరాన్ని మరలా పునరుద్ధరించండి. దానికోసం ఆర్థిక వనరులందరినీ కూడా మీరు సమకూర్చమని ప్రభావ ప్రార్థన చేయొచ్చు. దేవ దినమతి నీ కృపాక్షేమం ద్వారా మీరు నడిపించుకొని దేవ మరలా రేపటి దినమున్న తండ్రి ప్రభు నీ సన్నిధానం చేరేంత వరకు నీ కృపాక్షేమం ద్వారా మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగు పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.